హలో అందరికీ వెల్కమ్ టు సమత క్రియేషన్స్. సో ఈరోజు అయితే నేను ఇట్లా బ్లౌజ్ పీసెస్ తోటి ఫ్రాక్ అండ్ దానిపైన బ్లౌజ్ స్టిచ్ చేసిన అన్నమాట. చిన్నపిల్ల కోసమే ఇది 1.5 2 ఇయర్స్ పాప వరకు సరిపోతుంది అన్నమాట. సో నేను చూపిస్తున్న మెజర్మెంట్స్ అయితే ఫాలో అయిపోండి. మీకు కూడా సేమ్ ఇట్లా 2 ఇయర్స్ బేబీ ఉంటే మాత్రం సేమ్ ఆర్మోలు ఇవన్నీ నేను ఇక్కడ పెట్టినా కదా. సో అది మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని అయినా పెట్టుకోండి. సేమ్ అవే మెజర్మెంట్స్ తోటి అయితే నేను స్టిచ్ చేసినట్టయితే పర్ఫెక్ట్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను లైనింగ్స్ కాటన్ తీసుకున్నాను ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి. అండ్ బ్లౌజ్ పీసెస్ 2 తీసుకున్నాను అనమాట. మనకి బ్లౌజ్కి ఒక బ్లౌజ్ పీస్ అవుతుంది అండ్ కింద ఫ్రాక్కి ఒకటి అవుతుంది. లైనింగ్స్ అయితే ఒక 1.5 మీటర్ అయితే సరిపోతుంది. 1 మీటర్ ఉన్నా అని సరిపోతుంది అన్నమాట. ఎందుకంటే పైన కొంచెమే యూజ్ అవుతుంది మనకి, హ్యాండ్స్కి అట్లా లేదు కాబట్టి. ఫస్ట్ అయితే మనం ఇట్లా సైడ్స్కి ఇట్లా థ్రెడ్ ఇట్లా వెళ్తే అదంతా నీట్గా కట్టేసేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు నీట్గా కట్టేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఇట్లా నేను చూపిస్తున్నట్టు ఫస్ట్ ఒక ఫోల్డ్ ఇట్లా చేసేసుకొని 2 బార్డర్స్ అని 2 ఒకటే సైడ్ పెట్టేసుకొని మళ్ళీ దాన్ని ఇట్లా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలన్నమాట. ఇది నేను కింద స్కర్ట్ కోసం డిజైన్ చేస్తున్నా. బాడీ లంగా టైప్ కుట్టినా కదా, సో దానికోసం అన్నమాట. ఇది ఫ్రిల్స్ కోసం ఇదంతా. ఫస్ట్ అయితే ఇట్లా మంచిగా సెట్ చేసుకున్న తర్వాత మనకి ఎంతైతే హైట్ ఉందో దాన్ని బట్టి మనం మెజర్ చేసుకొని హైట్లో మార్కింగ్ వేసుకొని కట్టేసుకోవాలి. డైరెక్ట్ ఇట్లా స్ట్రైట్గా కట్టేసుకోవడం అంతే, ఈజీగానే ఉంటుంది ఒకసారి ట్రై చేస్తే మాత్రం. ఇక్కడ మనకి హైట్ వచ్చేసి ఫ్రాక్ది 15 ఉంది అండ్ వాళ్ళకి ఇంకొంచెం పెద్దనే కావాలి కాబట్టి ఇంకా కొంచెం అంటే చిన్నపిల్లలు కదా కొంచెం పెరుగుతారు కాబట్టి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నా నేను. సో ఫస్ట్ 15కి తీసుకొని మళ్ళీ ఇంకో 2 ఇంచెస్ అట్లా ఎక్స్ట్రా 17కి అట్లా తీసుకున్నా. మీకు కావాలనుకుంటే 18 వరకు అట్లా కూడా తీసుకోవచ్చు. మీకు ఎంత ఫ్యాబ్రిక్ ఉంటుందో దాన్ని బట్టి తీసుకోవచ్చు అనమాట. ఓన్లీ బ్లౌజ్ పీసెస్ అనే కాదు, మనం నార్మల్గా వేరే ఫ్యాబ్రిక్స్కి కూడా అట్లా 1 మీటర్ అట్లా తీసుకున్నా అని బ్లౌజ్ పీస్ అంతా కూడా సరిపోతుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు సేమ్ అట్లనే కట్టేసేసుకోండి. సో ఇట్లా కట్టేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని సైడ్కి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ 2 ఇవన్నీ కూడా స్టిచ్ చేసుకునేటప్పుడు అయితే ఇట్లా కుచ్చులన్నీ చిన్న చిన్న మన యోక్ పార్ట్కి సరిపడా చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకోవాలి 1 ఇంచ్కి. అండ్ ఇట్లా లోపలికి ఏమో మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇట్లా డబుల్ ఫోల్డ్ వేసి 1 ఇంచ్కి అట్లా ఒక స్టిచ్ చేసేసుకున్నాం అనుకో, అట్లా మనకి మొత్తం ఈక్వల్గా వచ్చేస్తుంది. సో ఇట్లాంటి టిప్స్ని అయితే ఫాలో అయిపోండి. కొంచెం పెద్ద అయినా సరే మనకి ఈజీగా సరిపోతుంది తర్వాత కుట్టిప్పేసుకుంటే. లేదా మనం బాడీ పార్ట్కి యూజ్ చేసినది అదంతా కట్టేసేసుకొని కింద మళ్ళీ దాన్ని స్కర్ట్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. లేదంటే వేరే ఫ్యాబ్రిక్ తీసుకొని యోక్ పార్ట్కి యూజ్ చేసి అట్లా ఇంకా చాలా మోడల్స్ ట్రై చేసుకోవచ్చు మనం ఇట్లా ఒక ఫ్రాక్ ఉంటే. ఇంకోటి బ్లౌజ్ పీస్ ఇదన్నమాట. దీన్నేమో సేమ్ నేను అట్లనే ఇప్పుడు ఎట్లయితే ఫోల్డ్ చేసినామో అట్లనే డబుల్ ఫోల్డ్ వేసేసుకొని ఇప్పుడు దీనికి యోక్ పార్ట్కి ఎంత అవుతుందో దాన్ని బట్టి మనం మళ్ళీ మెజర్ చేసుకుంటున్నాం. ఇక్కడ చిన్నపిల్లలే కదా చాలా ఈజీగా ఉంటుంది. సేమ్ మనం పెద్దవాళ్ళకి ఎట్లయితే కుడతామో సేమ్ యాస్టీజ్ అంతే, కాకపోతే మెజర్మెంట్సే వేరే అన్నమాట. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఒకవేళ మీ దగ్గర బ్లౌజ్ పీసెస్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చాలా చాలా బాగా అనిపిస్తుంది చిన్నపిల్లలకైతే. ఎక్కువ ఫ్యాబ్రిక్ అంటే ఇప్పుడు మనం పట్టులో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాం అనుకో చాలా కాస్ట్ అయిపోతాయి. అదే మన దగ్గర బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, దాంతో అయితే ఒక 3 ఇయర్స్ బేబీ వరకు కూడా ఈజీగా మనకు వచ్చేస్తాయి అన్నమాట ఫ్రాక్స్ అట్లా. యోక్ పార్ట్కి అయితే నేను ఇక్కడ 8 తీసుకుంటున్నా. మీకు ఎక్స్ట్రా కావాలనుకుంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, 9 or 10కి అట్లా. నేను కింద ఇట్లా కొంచెం బార్డర్ టైప్ వేసిన కదా పైన థంబ్నెయిల్లో చూపిస్తున్నట్టు అట్లా వేసిన. మీకు ఇంకా ఫ్యాబ్రిక్ మిగిలితే కిందికి ఇట్లా కుచ్చుల్లా కూడా వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఫస్ట్ కుచ్చుల కోసం కట్ వేసుకున్నా కానీ తర్వాత ఎందుకో నాకు కుచ్చులు వద్దనిపించి మళ్ళీ కొంచెం వెరైటీ వేద్దామని అట్లా పట్టిలాగా జాయింట్ వేసి ఒక చిన్న బవ్ ఇచ్చిన. అండ్ ఇక్కడ ఆర్మోల్కి అయితే నేను 5 తీసుకుంటున్నా, 4.5 కూడా తీసుకోవచ్చు. సేమ్ షోల్డర్కి ఏమో 1.5 అండ్ ఇటు సైడు నెక్కి కూడా 1.5 తీసుకున్నా. మీకు ఎక్కువ కావాలంటే కూడా ఒక 2 వరకు అయితే తీసుకోండి. నెక్ అయితే జస్ట్ 1.5 సరిపోతుంది, 1.2 లేదా 1.5. ఆర్మోల్ ఇట్లా కిందికి మనం 4.5 తీసుకున్నాం కదా, 4.5 to 5. సో అక్కడి వరకు సేమ్ అట్లనే రౌండ్ మార్క్ వేసుకొని డబ్బాలా గీసుకొని అందులో రౌండ్ మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్ హైట్ ఉందా లేదా చూసుకొని
సైడ్స్‌కి మనకి ఎంతైతే లూజ్ ఉందో అంత కట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి మొత్తం రౌండ్ ఇప్పుడు చెస్ట్‌ది మొత్తం రౌండ్ ఎంత ఉంటదో దాన్ని బై 4 చేసుకొని దానికి ఇంకొక 2 ఇంచెస్ ఖర్చు కోసం యాడ్ చేసుకొని కట్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ నేను కూడా అంతే. ఇగో ఇప్పుడు బై 4 చేసుకుంటే నాకు 5 వచ్చింది. అండ్ దానికి ఒక 2 ఇంచెస్ లేదా 1.5 మీకు ఖర్చు ఎంత కావాలో దాన్ని బట్టి మార్క్ వేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. 1.5 తీసుకున్నా సరే, 2 తీసుకున్నా సరే, ఇక్కడ చిన్న చిన్న ఫ్రంట్‌కి చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటాం కదా మనం. సో, టక్స్ కోసం కూడా ఒక 1/2 ఇంచ్ అట్లా చిన్నపిల్ల కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. పెద్దవాళ్ళకైతే మనం 1.5 1 తీసుకుంటాం కదా. సో, చిన్నపిల్ల కాబట్టి సరిపోతుంది. అండ్ ఇట్లా కొంచెం క్రాస్‌గా మనం నడుము సైడ్ నుంచి ఇట్లా కొంచెం క్రాస్‌గా నేను ఎట్లయితే డ్రా చేసినో అట్లా కొంచెం క్రాస్‌గా డ్రా చేసుకోవాలి. అండ్ కిందికి వచ్చేసి నేను 2.5 తీసుకుంటున్నాను నెక్, లేదా 3 సరిపోతుందన్నమాట. ఎక్కువ అయితే తీసుకోవద్దు, బాగా డీప్ అయిపోతుంది. అండ్ సేమ్ అట్లనే డబ్బాలాగా మార్క్ వేసుకొని అందులో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చిన్నగా డ్రా చేసుకోవాలి. లేదంటే మీరు పేపర్ పేస్టింగ్ వేసుకొని మాకు ఇట్లాంటి క్లాత్ తోటి సరిగ్గా రాదు నెక్ అని అనుకుంటే పేపర్ పేస్టింగ్ వేసుకొని అయినా సరే సేమ్ అలాంటి నెక్స్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ వీ నెక్లో కొంచెం డీప్ కావాలనేసి నేను ఇట్లా కొంచెం షేప్ స్వీట్ హార్ట్ నెక్ లాంటిదే కానీ కొంచెం ఇట్లా వీలాగా వస్తుంది కదా, సో ఆ షేప్ డ్రా చేసుకున్నా నేను. సేమ్ అట్లా ఎట్లయితే మనం మార్కింగ్ చేసుకున్నామో అట్లనే కట్టేసేసుకోవాలి. ఆర్మోల్ సైడ్ కూడా సేమ్ అంతే. నేనేం ఎక్కువ లోతు అట్లా ఏం తీసుకోలేదు, చిన్నపిల్లనే కాబట్టి మనకి కొంచెం ఫ్రీగా లూజ్గా ఉంటేనే బాగుంటుంది కదా. మీకు ఆర్మోల్ అంటే డీప్ కావాలనుకుంటే ఫ్రంట్ సైడ్కి కొంచెం డీప్ తీసుకోవచ్చు. అండ్ షోల్డర్స్ అన్నీ కూడా నేను డివైడ్ చేసుకుంటున్నా. పైన మనం ఫోల్డింగ్లో పెట్టి కట్టేసుకున్నాం కదా. మీకు అర్థం కాకపోతే మాత్రం ఒకసారి మళ్ళీ చూడండి, ఈజీగానే అర్థమైపోతుంది. సో చాలామంది ఊరికే కటింగ్ స్టిచ్చింగ్ పెట్టమని చెప్తున్నారు కానీ నాకు అసలు టైం ఉండలేదు, అందుకని పెడతలేను అన్నమాట. షార్ట్స్ ఎక్కువ పెడుతున్నా. సో ఇట్లా అన్నమాట. మనం ఆ పైన యోక్ పార్ట్ ఉంది కదా దానికి సరిపడా మొత్తం అన్ని కుచ్చులు పెట్టేసుకోవాలి. దీన్ని ఇట్లా చూపిస్తున్నట్టు, మీకు స్టిచ్చింగ్ మొత్తం లేదు కాబట్టి ఇట్లా చూపించేస్తున్నా. అండ్ వీటికి ఇప్పుడు లైనింగ్స్ కట్టేసుకోవాలన్నమాట. అండ్ మనం బాడీ పార్ట్కి కూడా లోపల లంగాకి కింద మనం హిప్ బెల్ట్ పెడతలేం కాబట్టి బాడీ లంగా టైప్ వేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా నేను లైనింగ్ తోటే తీసుకున్నా. సేమ్ మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ ఉంటాయి కదా దానికి ఒక్క 1 ఇంచ్ తక్కువ తీసుకొని బాడీ పార్ట్కి కట్టేసేసుకోవాలి. అండ్ ఇక్కడైతే నేను ఇట్లా ఫ్రిల్స్ కోసం కట్టేసుకుంటున్నాను అన్నమాట. హ్యాండ్స్కి ఇట్లా చిన్నగా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇప్పుడు కట్టేసుకున్నప్పుడు ఇట్లా చేసుకున్నా కానీ తర్వాత నాకు ఎందుకో గ్రీన్ పెట్టాలనిపించింది. అందుకనే సేమ్ అదే మెథడ్లో నేను గ్రీన్ కట్టేసుకున్నా. ఇప్పుడైతే బ్లూ కట్టేసిన కదా, తర్వాత నేను గ్రీన్ కట్టేసుకున్నాను అన్నమాట. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ది అంటే దాని ఫ్యాబ్రిక్ది కట్టేసుకోండి. సేమ్ ఇట్లానే ఒక 4 ఇంచెస్ తీసుకున్నాం అనుకో, మళ్ళీ దాన్ని డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు అది కొంచెం స్మాల్ అవుతుంది, అంటే కొంచెం సన్నం అవుతుంది అన్నమాట. అందుకని అట్లా డబుల్ ఫోల్డ్ వేసుకొని కట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్కర్ట్కి లైనింగ్ కింద చిన్న కుచ్చులే పెట్టేస్తున్నా కాబట్టి డైరెక్ట్ మన హైట్కి అట్లా డబుల్ ఫోల్డ్ వేసుకొని కిందికి ఎక్స్ట్రా ఉంటే కట్టేసుకోండి, లేకపోతే దాన్నే లోపలికి ఫోల్డ్ వేసేసుకోండి, ఇంకా కొంచెం మంచిగా గేరానే కనిపిస్తుంది. లైనింగ్కి కూడా చిన్న ఫ్రిల్స్ ఉంటే సరిపోతుంది. జస్ట్ 1.5 మీటర్స్లో అయిపోతుంది ఈ డ్రెస్సు. 1 మీటర్ కూడా సరిపోతుంది కానీ మనకి ఒక పార్ట్కి బ్లౌజ్కి కూడా లైనింగ్ కావాలి కదా, సో దానికని ఒక 1.5 మీటర్స్ అయితే తీసుకోండి. అండ్ పైన ఇట్లా నేను కొంచెం కట్టేస్తున్నా, కొంచెం ఎక్కువ అంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది హైట్ కాబట్టి మనం స్కర్ట్కి ఎంత అయితే తీసుకున్నామో దానికంటే ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది. అండ్ లోపలికి నేను కింది సైడ్ కూడా ఫోల్డ్ చేసిన దీనికి స్టిచ్ చేసేటప్పుడు. అండ్ మొత్తం కరెక్ట్ ఈక్వల్గా ఉందా లేదా చూసుకోండి ఫ్యాబ్రిక్, లేకపోతే స్టిచ్ చేసేటప్పుడు కింద మీద అవుతుంది మొత్తం. ఇప్పుడు దానికి లైనింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు యోక్ పార్ట్కి అన్నమాట లైనింగ్, అండ్ బాడీ పార్ట్కి రెండింటికి కట్టేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఇట్లా దీనికోసం కట్టేస్తున్నా, చూస్తున్నారు కదా. సేమ్ అట్లానే పెట్టేసుకొని డైరెక్ట్ కట్టేసుకోవడమే. అండ్ మనం స్టిచ్ చేసేటప్పుడు రివర్స్ వేసేసుకోవాలన్నమాట నెక్కి అట్లా.
అయితే ఈజీ ఉంటుంది. అండ్ ఫోల్డింగ్ సైడ్ నుంచి ఇట్లా ఓపెన్ చేసేసుకోవాలి. అర్థం కాకపోతే చూడండి ఒకసారి, మళ్ళీ మళ్ళీ చూడండి. ఇట్లా నేను చూపిస్తున్నా కదా నెక్ దగ్గర అట్లా ఒక స్టిచ్ చేసేసుకొని మళ్ళీ రివర్స్ వేసుకున్నాం అనుకో అయిపోతుంది. అది మనం ఫిట్టింగ్ చేసుకోవచ్చు తర్వాత సైడ్స్కి. అంతే, నెక్ అయితే ఈజీగానే ఉంటుంది, జస్ట్ రివర్స్ వేసుకోవడం. రివర్స్ వేసుకోవడం అంటే ఇప్పుడు కరెక్ట్ సైడ్ ఉంటుంది కదా ఫ్యాబ్రిక్, దాని మీద లైనింగ్ పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి నెక్కి. అండ్ కట్ వేసుకొని నెక్ షేప్ ఎట్లయితుందో అట్లా కట్ వేసేసుకొని రివర్స్ వేసుకుంటే అయిపోతుంది. మీకు అర్థం కాకపోతే నా ముందు వీడియోస్లో ఉంటుంది చూడండి. ఇప్పుడు మొత్తం చెప్పాలంటే మళ్ళీ లెంతీ అయిపోతుంది వీడియో బాగా. అండ్ ఇక్కడ నేను కింద ఫ్రిల్స్ వేద్దామనేసి కుట్టినా కానీ కట్ చేసినా కానీ అది కూడా పెట్టలేను అన్నమాట ఫ్రిల్స్. ఎందుకో నాకు మోడల్ మళ్ళీ కొంచెం కొత్తగా కుట్టాలనిపించి అది పెట్టలేను. మీకు కావాలనుకుంటే కిందికి ఇట్లా ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు బ్లౌజ్కి. నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు కట్ వేసుకొని. ఇక్కడైతే ఒక 4 ఏమో తీసుకున్నా నేను. సేమ్ ఇట్లా డబుల్ ఫోల్డ్ వేసేసుకొని కిందికి మనం బ్లౌజ్కి ఎక్కువ కుచ్చులు రావాలి కాబట్టి అట్లా కట్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, సో ఈ సైజ్ అంతా అయితే నేను కట్ వేసుకుంటున్నా కిందికి ఫ్రిల్స్ది. అట్లా 4.5 అట్లా సరిపోతుంది, మరి ఎక్కువ లేకున్నా అన్నీ. చూస్తున్నారు కదా ఇట్లా 1 అక్కడ నుంచి మళ్ళీ నేను ఎంతైతే తీసుకుంటున్నానో అంత 5 వరకు అయితే తీసుకున్నా. సో దాన్ని ఇట్లా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని రెండింటిని అంటే ఫ్రంట్కి బ్యాక్కి రెండింటికి ఒకటేసారి సరిపోయేటట్టు కట్ వేసుకున్నాను అనమాట. రెండింటిని అట్లా మార్కింగ్ చేసుకుంటే మనకి ఈక్వల్గా వచ్చేస్తాయి 2 సైడ్స్ కూడా, లేకపోతే కొంచెం క్రాస్లో అట్లా వెళ్ళిపోతుంది. మార్కింగ్ అంతా అయిపోయిన తర్వాత సేమ్ అట్లానే మనం ఎట్లయితే మార్క్ వేసుకున్నామో అట్లానే కట్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ అయిపోయింది, హ్యాండ్స్ది అయిపోయింది, అండ్ యోక్ పార్ట్ది అంటే బ్లౌజ్ది కూడా అయిపోయింది, స్కర్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ ఒకటే ఉందన్నమాట. కిందికి చూస్తున్నారు కదా, మంచిగా చూసుకొని కట్ వేసుకోరు. నేనైతే ఫస్ట్ ఇట్లా కిందికి ఉంది అనేసి చూసుకోలేకుండా అట్లనే కట్ వేసుకున్నాను అన్నమాట. కాకపోతే నా దగ్గర ఇంకా ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి చూసి మళ్ళీ కట్ చేసిన నేను ఇంకొకటి. సో జస్ట్ ఇట్లా దీనికి కూడా మనం లంగాకి పెట్టినట్టు అట్లా చిన్న చిన్న 1 ఇంచ్ 1/2 ఇంచ్ అట్లా ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర ఇంకా మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటే దాన్ని కూడా నేను కట్ చేసేసుకొని పెట్టుకున్నా. ఫస్ట్ మనం లేయర్స్ అట్లా చూసుకునేటప్పుడు ఇట్లాంటి తప్పులు ఉంటాయి కాబట్టి కరెక్ట్ మళ్ళీ చూపిస్తున్నా మీకు. కింది లేయర్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయా లేదా చూసుకొని తర్వాత మాత్రమే కట్టేసుకోరు. నాలుగు ఇట్లా ఆగమని చేసిరు అనుకో మళ్ళీ మీది కూడా సరిపోకపోతే మళ్ళీ ఆగమైపోతుంది బ్లౌజ్ అంతా. ఇట్లా మొత్తం కట్టేసుకున్న తర్వాత దానికి పెట్టేసుకుంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి, అట్లనే కామెంట్స్ చేయండి ఒకవేళ అర్థం కాకపోతే. నెక్స్ట్ వీడియోలో